సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు గేమింగ్ ఎఫ్ఎఫ్. సో ఫ్రెండ్స్, వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చాయి. చిన్న పని నుండి వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఏమనుకోకండి, ఇక మీద నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ నమ్మకం లేదు ఏమనుకోకు. అంటే ఒక చిన్న పని నుండి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఇక మీద నుంచి డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రీ ఫైర్ బాబాయ్ మీద ఎంతకి తెగించారా? సో ఫ్రెండ్స్, ఇక విషయం అయితే వదిలేండి. నేనైతే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మన ఫ్రీ ఫైర్ అయితే జుజుట్సు కైసెన్తో కొలాబరేట్ అయిపోయింది. నేను ఇప్పుడే గేమ్ని అప్డేట్ చేసి వచ్చాను. సరే, చాలా రోజులు అవుతుందిగా ఒక వీడియో పెడదామని జస్ట్ క్లాసిక్ స్క్వేర్లోకి వచ్చి స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేశాను. అంతలోపు ఒక మంచి మ్యాటర్ అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ మ్యాటర్ అయితే ఏం కాదు, మన టీంలో నెంబర్ 4 అమ్ములు అనే ఒక అమ్మాయి అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే అంత పట్టించుకోలేదు. కాకపోతే గేమ్ అయిపోయాక నాకు ఎందుకో రిక్వెస్ట్ పెట్టాలనిపించింది. రిక్వెస్ట్ పెట్టాను, తనకి మెసేజ్ చేశాను, తన రిప్లై కూడా ఇచ్చింది. మీరు ఫస్ట్ క్లిప్ చూసుంటారు. సో ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఇప్పుడు అదే. తనకి నేను ఏమైనా మెసేజ్ చేశాను, తను నాకు ఏమైనా రిప్లై ఇచ్చింది అనేది మన వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఈ గేమ్ని కంప్లీట్ చేసేద్దాం. మనం మాటల్లోనే 2 రౌండ్స్ అయితే కొట్టేసాం. సో ఫ్రెండ్స్, ఈ గేమ్లోనే అయితే ఓన్లీ 8 కొట్టిన క్లిప్స్ మాత్రమే పెట్టాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని. సో ఫ్రెండ్స్, నేను తనతో అయితే 30 minutes స్టార్ట్ చేశాను. కాకపోతే ఈ వీడియో 30 minutes ఉండదు. నేనే కావాలని మొత్తం ట్రిమ్ చేసి పడేసాను. సో ఫ్రెండ్స్, మన గేమ్ చూసుకున్నట్లయితే నేను అప్డేట్ చేశాక ల్యాగ్ ఇష్యూ అయితే ఒకటి గమనించా ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే ల్యాగ్ ఇష్యూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనమైతే చూసుకుంటూనే 3 rounds కొట్టేసాం. ఎనిమిది కూడా ఒక 3 rounds అయితే కొట్టారు. ఓకే, మన ముందుకైతే ఒకడు ఇచ్చాడు. వీడికైతే డబుల్ షాట్ అంతా దింపేసాం. ఇంకోటి కూడా వచ్చాడు, వాడిని కూడా పడేసాం. ఇంకొక ఇద్దరు అయితే ఉన్నారు. సో ఫస్ట్ అయితే మనం వీళ్ళని ఫుల్ కిల్ అయితే చేసేయాలి. మన వెస్ట్ రిపేర్ అయితే చేసుకోవాలి. సో వీనైతే ఫుల్ కిల్ చేసేద్దాం. ఇంకొక ఇద్దరు అయితే ఉన్నారు. మన టీమేట్ కూడా మన దగ్గరే ఉన్నాడు. ఇంకోటైతే కనపడట్లేదు నాకు. ఫస్ట్ అయితే మెడికెట్ వేసుకుందాం. ఓకే, ఇంకోటైతే రైట్ సైడ్ ఉన్నాడు. ఇంకోటి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాడు. వీనైతే డౌన్ చేసేసాం. ఇంకోటైతే ఉన్నాడు. వీడిని కొడితే మనం సక్సెస్ఫుల్గా ఏస్ కొడతాం. చూద్దాం, వీడిని కొట్టేసాం. ఫైనల్లీ మనమైతే ఏస్ కొట్టాం. బోయ్ అయితే మనమే కొట్టేసాం. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా బ్యాక్కి వెళ్ళి తనకైతే రిక్వెస్ట్ అయితే పెడదాం. మనమైతే హిస్టరీలోకి వెళ్ళి డీటెయిల్స్ దగ్గర తన ఐడి అయితే ఉంది, తనకైతే రిక్వెస్ట్ అయితే పెడదాం. ఓకే, అమ్ములు లెవెల్ 52 అయితే ఉంది. తన ఐడిని కూడా ఒకసారి మనం కాపీ అయితే చేసుకుందాం. ఓకే, తన ప్రొఫైల్లో అయితే ఒక లైక్ కూడా కొట్టేసాం. తన ఐడిని అయితే ఒకసారి కాపీ చేసుకుందాం. పేస్ట్ చేసి ఇంకోసారి రిక్వెస్ట్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, మన రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ పెట్టినామంటే ఒక అమ్మాయి అయితే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం. ఒకసారి తను మన గ్రూప్లోకి అయితే ఇన్వైట్ చేద్దాం. ఓకే, తనైతే గ్రూప్లోకి వచ్చింది. తనతో అయితే నేను ఇందాక మాట్లాడడానికి ట్రై చేసే గేమ్లోనే. కాకపోతే తను మైక్ ఆన్ చేసి మాట్లాడలేదు. మనమైతే చాట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే హాయ్ అని పెడదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం హాయ్ అని పెడదాం, చూసేద్దాం తను రిప్లై ఇస్తుందో లేదో. తను రిప్లై ఇస్తే బాగుంటుంది. తను రిప్లై ఇచ్చేలోపు మీరైతే ఒక లైక్ చేసేయండి వీడియోకి అయితే. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, తనైతే రిప్లై ఇవ్వట్లేదు. మనం హలో అని పెడదాం, చూసేద్దాం. ఓకే, తనైతే హలో అని పెట్టింది. ఓకే అని సెండ్ చేసేద్దాం. మనం కూడా హలో అని పెట్టినట్టు ఉంటుంది. ఓకే, మనం ఏమాత్రం లేట్ చేయకుండా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అయితే పెడదాము. తను తెలుగు లేదా సంథింగ్ ఇంగ్లీష్ లేదా హిందీయో తను చెప్పేదాన్ని బట్టి అయితే మనం మాట్లాడదాం, చూసేద్దాం. తను తెలుగు, హిందీయో, ఇంగ్లీషో ఏదో ఒకటి. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని పెట్టింది. మంచిది, మనం కూడా తెలంగాణనే. ఓకే, యూ అని అడిగింది. మన ప్లేస్ గురించి అయితే చెప్దాం. ఐఎమ్ ఆల్సో తెలంగాణ అని అయితే టైప్ చేసి పెడదాం మనం కూడా. తనకంటే నేనే ఇంకా లేట్ రిప్లై ఇస్తున్నాను అనుకుంటున్నా. బట్ ఓకే, నో ప్రాబ్లం, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ అని పెడదాము. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే తను తెలంగాణలో ఎక్కడ అని అయితే మెసేజ్ అయితే పెడదాము. తను తెలంగాణలో ఎక్కడ. ఓకే, చూసేద్దాం తను ఏమైనా రిప్లై ఇస్తుందో. తెలంగాణలో ఎక్కడ అని అయితే మనం సెండ్ చేసాం. తనైతే ఇంకా ఏం రిప్లై ఇవ్వలేదు, చూసిందో లేదో. ఓకే, హైదరాబాద్ అని పెట్టింది. మంచిది, హైదరాబాద్ మన దగ్గరే. ఓకే, మీది అని పెట్టింది. మాదైతే భద్రాచలం ఫ్రెండ్స్. మీకు తెలుసని అనుకుంటున్నాను, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. భద్రాచలం మందైతే. సో ఫ్రెండ్స్, అలాగే మీదెక్కడో కూడా కామెంట్ చేయండి. తెలంగాణనో ఆంధ్రానో మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే వెహికల్స్ వెళ్తున్నాయి. వాట్ ఈజ్ యువర్ స్వీట్ నేమ్ అని అయితే పెట్టాము. తన పేరేంటి అనేది అడిగాము. తన పేరేంటో అమ్ములు అని అయితే ఇక్కడ ఉంది. ఓకే, తన అసలు నేమ్ వచ్చేసి మేఘన. యువర్ నేమ్ అని పెట్టింది. ఓకే, మన పేరు బాలాజీ, మీకు తెలుసు అందరికీ. మై నేమ్ ఈజ్ బాలాజీ, యూ కెన్ కాల్ మీ బాలు, జస్ట్ కాల్ మీ బాలు అని అయితే పెడదాము. సో ఫ్రెండ్స్, తన ఇష్టం, తను ఏమని పిలిచినా ఏం పర్లేదు. మన ఇన్ గేమ్లో అయితే మాదరా అని ఉంటుంది మన నేమ్ అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మేఘనా ఈజ్ ఏ క్యూట్ నేమ్ అని టైప్ చేసి మెసేజ్ అయితే పంపిద్దాం. చూద్దాం తను ఏమని రిప్లై ఇస్తుందో. మేఘనా ఈజ్ ఏ క్యూట్ నేమ్ అని టైప్ చేసి అయితే పంపించాను. ఓ గుడ్ అని పెట్టింది. ఓకే, తనైతే ఇంకా చూడలేదనుకుంటా. ఓకే, మిమ్మల్ని ఏమని పిలవాలని మనమైతే పెడదాము. తను ఏదో ఒకటి చెప్తుంది కదా, దాన్ని బట్టి మనం తను ఏమని పిలవాలో. అమ్ములు అని పిలవడం ఇష్టమో, తనకి మేఘన అని పిలవడం ఇష్టమో తనైతే చెప్తుంది. సో ఫ్రెండ్స్, తనైతే యాజ్ యువర్ విష్ అని పెట్టింది. తనైతే అంత ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేదు. నేనే వీడియోని ట్రిమ్ చేశాను, లెంత్ ఎక్కువైందని. తనైతే 1 minute గ్యాప్ తీసుకుంటుంది ఒక రిప్లైకి. ఓ అమ్ములు ఈజ్ ఏ క్యూట్ నేమ్ అని పెట్టాను నేనైతే ఇప్పుడు.
సో ఫ్రెండ్స్ మనం తను అయితే అమ్ములోనే పెడుద్దాం, ఎందుకంటే తను ఇన్ గేమ్లో అమ్ములోనే పెట్టుకుంది. ఆహా అని పెట్టింది మనం పెట్టిన రిప్లైకి అయితే. ఇప్పుడు మనం తిన్నారా అని అడుగుదాము. జస్ట్ తిన్నదో లేదో జస్ట్ తెలుసుకుందాం మామూలుగా, ఏదో సరదాగా టైంపాస్ కొద్దీ. లేదండి మీరు అని అడిగింది. తనైతే ఏది అడిగినా సరే మన్ని కూడా రివర్స్ అడుగుతుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది. లేదండి అని పెడదాము. లేదండి, ఓకే సెండ్ చేసేసాం మనం అయితే. ఓ ఎందుకు అని పెట్టింది. ఓకే ఇప్పుడు మనమైతే మీరు తినలేదని అయితే మనం మెసేజ్ చేద్దాము, చూద్దాం తను ఏమైనా రియాక్షన్ ఇస్తుందో. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో. సో ఫ్రెండ్స్ తనైతే ఇంకా ఏం రిప్లై ఇవ్వలేదు, ఆహా అని పెట్టింది. తన చిన్నగా నవ్వుతుంది. అంతేనా అంటుంది. అంతేనా అంటే మీరు ఎందుకు తినలేదు అని అయితే పెడదాం మనం. ఎందుకు తినలేదు కనుక్కుందాం మనం కూడా. మనకి ఏమైనా మంచి సమాధానం వస్తే ఇంకా బాగుంటుంది. మీరు ఎందుకు తినలేదు. సో ఫ్రెండ్స్ తనైతే ఏదో రిప్లై ఇచ్చింది, ఏమని ఇచ్చిందో చూసేద్దాం. ఇవాళ తెలుగు ప్లేయర్ని కలిసాక కడుపు నిండిపోయిందని పెట్టింది, అందుకే తినలేదని పెట్టింది ఒక లాఫ్ సింబల్. తనైతే లాఫ్ సింబల్స్ బాగా వాడుతుంది. మనమైతే మన వల్ల కాదు, సింబల్స్ వాడదాం. మనం కూడా ఓహో అని పెడదాం, సేమ్ తనలాగే. తను ఇందాక ఓహో అని పెట్టిందిగా, అలాగే పెడదాం. అమ్ములు గారు మీ గేమ్ ప్లే చాలా బాగుందని అయితే పెడదాం. తను గేమ్ ప్లే బాగానే ఆడింది, అంటే గేమ్ బాగానే ఆడింది, చాలా బాగుంది అని పెడదాము. చూద్దాం తను ఏమైనా రిప్లై ఇస్తుందో, తన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక లవ్ సింబల్ కూడా పెట్టాం, తనకు అర్థమైతే బాగుంటుంది తను మనం లైక్ చేస్తున్నామని. ఓకే నాకు గేమ్ ప్లేనే రాదని పెట్టింది. సారీ తప్పు చదివా. 2 kills కొట్టినా అని చెప్పింది. ఓకే ఇందాక గేమ్లో తను 2 kills కొట్టా అని చెప్తుంది. సో ఫ్రెండ్స్ మేబీ ఇందాక తనకి సిగ్నల్ రాలేదనుకుంటా, అదే టైప్ చేసి పెడదాం. సిగ్నల్ రాలేదనుకుంటా అండి, అందుకే కొట్టలేకపోయారని అయితే పెడదాము. జస్ట్ సిగ్నల్ రాలేదనుకుంటా. సో ఫ్రెండ్స్ తన గేమ్ అయితే బాగానే ఆడింది. ఒకసారి మనం తన ప్రొఫైల్ అయితే చెక్ చేసేద్దాం. లెవెల్ 52కి వెళ్ళింది ఇందాక మనం చూసినప్పుడు అయితే. ఓ ఫ్రెండ్స్ క్లాసిక్ స్క్వాడ్లో 7 times హీరోకి వెళ్ళింది. గేమ్లో రాకుండా అయితే వెళ్దు కదా. ఓకే తనే కలెక్షన్ కూడా తన దగ్గర బాగానే ఉంది. పింక్ హెయిర్ స్టైల్ కానీ సంథింగ్ బాగానే ఉంది. ప్రైమ్ 1 అయ్యో లేదండి అని పెట్టింది. ఓకే తనకి సిగ్నల్ బాగానే వచ్చిందంట. అయినా సరే సిగ్నల్ బాగా వచ్చిందా లేదా అన్న మ్యాటర్ కాదు, మనం ఏదో ఒకటి మాట్లాడాలన్నదే మ్యాటరు. ఓకే గేమ్ ప్లే రాకుండా 7 times హీరోకి ఎలా వెళ్ళారని అయితే పెడదాము. తనైతే మళ్ళీ ఏదో సింబల్ పెట్టింది, ఆ సింబల్కి నాకైతే మీనింగ్ తెలియదు. గేమ్ ప్లే రాకుండా సిఎస్లో 7 times హీరోకి ఎలా వెళ్ళారు మీరు ఎలా వెళ్ళారని అయితే మనం పెడదాము. తను ఏమైనా రిప్లై ఇస్తుందో చూసేద్దాం. సో ఫ్రెండ్స్ తను రిప్లై ఇచ్చేలోపు మనం తన కలెక్షన్ అయితే డౌన్లోడ్ చేసేద్దాం. తను ఎలాంటి డ్రెస్ ఎక్విప్ చేసుకున్నది చూసేద్దాం. ఓకే తనైతే ఇంకా రిప్లై ఇవ్వలేదా, ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా అయితే తను మెసేజ్ చూసిందో చూడలేదో, లేదా టైప్ చేస్తున్నట్టుంది సంథింగ్. సో ఫ్రెండ్స్ తను లేట్గా రిప్లై ఇస్తుందో నాకు కంగారు పెరిగిపోతుందో అర్థం కావట్లేదు. ఓకే తను ఏదో రిప్లై ఇచ్చింది, ఇలా ఇలాంటి పెద్ద ప్లేయర్స్తో ఆడి వెళ్ళా అని చెప్తుంది. ఆహా లావ్ సింబల్ కూడా పెట్టింది. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసలేగుండే కదండి, అది అలాగే. సో ఫ్రెండ్స్ ఆహా అని పెడదాం. మనం కూడా లావ్ సింబల్స్ పెడదాం. వద్దులేండి మళ్ళీ వచ్చి రాకుండా పెడితే అదేదో అవుతుంది. కూల్ అవుట్ఫిట్ అని పెట్టాం, మనమైతే హా అని పెడుతుంది. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తను మైక్ ఆన్ చేయమని అందాం. ఒకసారి చాటింగ్ కన్వర్జేషన్ బాగానే చేసామని అనుకుంటున్నాను. మైక్ ఆన్ చేయండి ప్లీజ్. అప్పుడేనా అంటుంది, ఇంకెప్పుడండి, మన వల్ల కాదు, ఇక వ్యూవర్స్ వల్ల కూడా కాదు, ప్లీజ్ అండి అని అయితే మనం రిక్వెస్ట్ పెడదాము. మీ స్వీట్ వాయిస్ వినాలనిపిస్తుంది అని అయితే పెడదాము. ఏమన్నా రిప్లై ఇస్తుందో చూసేద్దాం. తనైతే ఏదో చాట్ చేస్తుంది. మీ స్వీట్ వాయిస్ వినాలనిపిస్తుందండి అని అయితే పెడదాము ఒకసారి. ఓకే సెండ్ చేశాను. తను ఏదో పెట్టింది. ఇప్పుడు మైక్ ఆన్ చేస్తే తంతార్ ఇంట్లో మెన్ సింబల్ అయితే ఉంది. నాకు తెలిసి డాడీ అనుకుంటా, వాళ్ళ డాడీ అనుకుంటా. అంత స్వీటే ఉండదని అయితే తను రిప్లై ఇచ్చింది. మీకేం తెలుసు అండి, మేము వింటే కదా చెప్పేది, మేము మా వ్యూవర్స్ వింటే కదా చెప్తాము, వింటే నరకం అంటుంది. అయినా ఏం పర్లేదు, మీరు ఒకసారి లేదండి మీ వాయిస్ చాలా బాగుంటుందని అయితే పెడదాము. వింటే కదా గైస్ మనం అయితే చెప్పేది. లేదండి మీ వాయిస్ చాలా బాగుంటుంది అనిపిస్తుందని అయితే పెడదాము. చూద్దాం తనైతే ఏమైనా రిప్లై ఇస్తుందో. ఒక్కసారి ఆన్ చేయొచ్చు కదా ప్లీజ్. సో ఫ్రెండ్స్ మనమైతే మెసేజ్ అయితే పంపించేసాం. తనైతే ఇంకా రిప్లై ఇవ్వలేదు, చూసే ఉంటుంది, చదువుతుందేమో మేబీ. చూసేద్దాం తనైతే ఏమైనా రిప్లై ఇస్తుందో. ఒక్కసారి ఆన్ చేస్తే బాగుంటుంది, తన వాయిస్ అయితే వినాలనిపిస్తుంది. ఓకే ఏదో రిప్లై ఇచ్చింది. అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అయితే పెడుతుంది. మీ వాయిస్ చాలా బాగుంటుంది అని అయితే పెడదాము. చాలా బాగుంటుందండి అని అయితే సెండ్ చేద్దాం. ఒక్కసారి మైక్ ఆన్ చెయ్యండి అని అయితే పెడదాము. చూద్దాం తను ఏమైనా పెడుతుందో. మైక్ ఆన్ చేయండి ఒక్కసారి ప్లీజ్ అమ్ములు గారు. ఆహా అని పెట్టింది. మీ వాయిస్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇండియా కదా మేము చెప్పేది ఎలాంటిది అనేది. ప్లీజ్ అని అయితే తను రిక్వెస్ట్ అయితే చేయాలి, అంతకుమించి మనం అయితే ఏం చేయలేము. ఓకే తను ఏమైనా రిప్లై ఇస్తుందో చూద్దాం. మేఘనా గారు అని పెడదాము. చూద్దాం తను ఏమైనా రిప్లై ఇస్తుందో. మేఘనా గారు చెయ్యాలా ఇప్పుడు అని పెడుతుంది. చెయ్యండి ప్లీజ్ అండి.
చాలా ప్లీజ్ 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 అండి, నేను ఎంతగానో ప్లీజ్ ఎవరిని అడగలేదు. సరే నీకో టాస్క్ అని పెట్టింది. సో ఫ్రెండ్స్ తను మనకైతే ఒక టాస్క్ ఇచ్చింది, నేను ఆ టాస్క్ను కూడా కంప్లీట్ చేశాను. తను మైక్ ఆన్ చేసి మాట్లాడాలని ఉంది, తన వాయిస్ వినాలని ఉంది. అయినా సరే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఓకే, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసేయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. త్వరలో మన ఛానల్లో పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాము. సైనింగ్ యూ, టాటా, బాయ్ బాయ్. నేను మీ బాలు.